ఏమైంది? బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల, ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయింది. ఆయనకు ఈజీగా తరలించుకుంటుండు, అడిగేటోళ్ళు లేడు. ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష ప్రమాణాలు పెట్టి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది నువ్వు కాదా? ఇది ద్రోహం కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా.